నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. హైకోర్టు ఆదేశాలతో గోదావరి ఖని పోచమ్మ మైదానంలోని వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయడానికి సోమవారం సర్వే డిపార్ట్మెంట్ కదలి వచ్చింది. గాంధీ చౌరస్తా, శివాజీనగర్ పోచమ్మ మైదానం, దాని ముందు స్థలంలో సర్వే నెంబర్ 693లో గల పట్టాదారుల 39 గుంటల భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో జిల్లా సర్వే అధికారులు టిప్పన్ సర్వేను నిర్వహించారు. నగరం నలుమూలల అధికారులు బృందాలుగా విడిపోయి కలియ తిరిగారు. పెద్దపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏడీఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సింగరేణి అధికారులు ల్యాండ్ పట్టాదారుల సమక్షంలో సర్వే నిర్వహించారు. శాటిలైట్ మ్యాప్స్ ద్వారా టిప్పన్ భూ సర్వేను చేపట్టారు. కాగా ఈ సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. కాగా సర్వే అనంతరం రిపోర్టును అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.